వెల్కమ్ బ్యాక్ అందరికీ. సో, మనం ఈ వీడియోలో ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ ఆర్గనైజ్ చేసిన ప్రగతి పాత్ ఫ్యూచర్ క్వాడ్ 8 గురించి తెలుసుకోబోతున్నాం. సో, అసలు ప్రగతి పాత్ ఫ్యూచర్ అంటే ఏంటి? ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ ఇలాంటి ఒక ప్రోగ్రామ్ ఎందుకు ఆర్గనైజ్ చేసింది? ఇలాంటి విషయాల గురించి తెలుసుకుందాం. ఇంకా దీన్ని ఎలా అప్లై చేయాలి? ఎక్కడ అప్లై చేయాలి? ఇది ఎన్ని డేస్ ఉంటుంది? దీనికి అప్లై చేయడం వల్ల మనకి ఏంటి బెనిఫిట్స్? ఇలాంటి విషయాల గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ ప్రగతి పాత్ ఫ్యూచర్ అనేది స్ట్రిక్ట్లీ ఉమెన్స్ కోసమే. ఇందులో మెన్స్ పార్టిసిపేట్ చేయలేరు. సో ఉమెన్స్ 100 డేస్ స్కిల్లింగ్ అండ్ కెరీర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనమాట. సో ఉమెన్స్కి ఎవ్రీ వీక్ సెషన్స్ అనేవి రన్ అవుతుంటాయి. అందులో ఎట్లా అంటే రెజ్యూమ్ క్రియేట్ చేసుకోవడం ఎలా, అండ్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్, కెరీర్లో ఎలా డెవలప్ అవ్వాలి, ఇలాంటి సెషన్స్ ఉంటాయి. ఇంకా మీకు కోర్స్ కూడా ఉంటుంది, పైథాన్, క్లౌడ్ కంప్యూటింగ్, ఇలాంటి సెషన్స్ కూడా మీకు వీక్లీ రన్ అవుతుంటాయి. ఇంకా వాళ్ళు చెప్పిన టాస్క్ని మనం కంప్లీట్ చేస్తూ ఉంటే మనకి ప్రగతి పాత్ ఫ్యూచర్ నుంచి సర్టిఫికేట్ కూడా వస్తుంది. సో ఇందులో పార్టిసిపేట్ చేయడం వల్ల మనకి కెరీర్ రెడీనెస్ ఉంటుంది, జాబ్ ఎలైన్డ్ స్కిల్స్ వస్తాయి, ఇంకా పర్సనల్ బ్రాండింగ్, కమ్యూనికేషన్ అండ్ కాన్ఫిడెన్స్. సో ఇందులో పార్టిసిపేట్ చేసే చాలామంది లీడర్స్తో ఇంకా మనం కమ్యూనికేషన్, ఇంకా వాళ్ళతో కనెక్షన్స్, ఇవన్నీ పెంచుకోవచ్చు అనమాట. సో ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే, ఓన్లీ ఇది ఉమెన్స్కి మాత్రమే పార్టిసిపేట్ చేయడానికి ఛాన్స్ ఉంది. అది కూడా ఉమెన్స్ హూ ఆర్ 18 అబోవ్. 18 కంటే అబోవ్ ఏజ్ ఉన్న ఎవ్రీ వన్, వాళ్ళు గ్రాడ్యుయేట్ అయినా అవ్వచ్చు, స్టూడెంట్ అయినా అవ్వచ్చు, ప్రొఫెషనల్స్ అయినా అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు అప్లై చేసుకోవచ్చు దీనికి. ఇంకా ఒకవేళ మీరు ప్రీవియస్ కోహార్ట్లో సర్టిఫికేట్ హోల్డర్స్ అయితే మీరు ఇందులో పార్టిసిపేట్ చేయడానికి ఛాన్స్ లేదు. సో మెన్ పార్టిసిపేట్ చేయడానికి కూడా ఛాన్స్ లేదు. సో ఇంకా ఎవ్రీ పార్టిసిపెంట్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళు ఖచ్చితంగా యాక్టివ్గా ఉండాలి త్రూ అవుట్ ద ప్రోగ్రామ్. అదర్వైజ్ వాళ్ళు మిమ్మల్ని ఆ కోహార్ట్లో నుంచి రిమూవ్ చేసేస్తారు. సో నేను ప్రీవియస్ కోహార్ట్లో పార్టిసిపేట్ చేశాను, విచ్ ఈజ్ కోహార్ట్ 7. అందులో మనం సెలెక్ట్ అవ్వడానికి ప్రాసెస్ ఏంటి అంటే, ఫస్ట్ మనం రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఎన్ఓసి అనేది ఉంటుంది. సో మీరు ఒకవేళ కాలేజ్ స్టూడెంట్ అయితే మీరు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అంటే ఎన్ఓసి అనేది మీ కాలేజ్లో సైన్ పెట్టించుకొని సబ్మిట్ చేయాలి. అది కూడా springboard@infosys.com కి ఖచ్చితంగా మీరు సర్టిఫికేట్ అనేది February 20 లోపు సబ్మిట్ చేయాలి. సో ఎన్ఓసి ఫార్మెట్ అంటే ఏంటిది? అసలు ఎన్ఓసి అంటే ఏంటిదంటే, మనం కాలేజ్ స్టూడెంట్స్ అయితే కాలేజ్కి మీరు ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం వల్ల ఎలాంటి అబ్జెక్షన్ లేదు, ఎలాంటి ప్రాబ్లం లేదు అని చెప్పడానికి ఒక ప్రూఫ్ లాగా ఎన్ఓసి అనేది మనం సబ్మిట్ చేయాలి. సో ఎన్ఓసి ఫార్మెట్ ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం. సో ప్రీవియస్గా నేను పార్టిసిపేట్ చేసినప్పుడు సబ్మిట్ చేసిన ఎన్ఓసి అయితే ఇది. సో ఎస్, ఈ ఫార్మెట్లో ఉంటుంది. సో మీరు అది February 20 లోపు సబ్మిట్ చేయాలి. ఓకే, ఇప్పుడు సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఎలా షార్ట్ లిస్ట్ చేస్తారు అంటే, మనకి అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసిన దాని మీద బేస్ చేసుకొని, ఇంకా ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్లో మనకి ప్రొవైడ్ చేసిన 2 కోర్సెస్, ఇంకా 1 సర్టిఫికేషన్ కోర్స్. అంటే వాళ్ళే మనకి కొన్ని ఏమంటారు డీటెయిల్గా కొన్ని కోర్సెస్ గురించి ఒక మెయిల్లో సెండ్ చేస్తారు. సో అందులో నేను చూస్ చేసుకోవచ్చు, అదర్వైజ్ మీరైనా చేయొచ్చు. సో మనం వాళ్ళు పంపించిన దాంట్లో చేస్తే బెటర్ అని నా ఫీలింగ్. సో మీరు ఖచ్చితంగా 2 కోర్సెస్ ఇంకా 1 సర్టిఫికేషన్ జరగాలి. సో ఇవి కంప్లీట్ అయిన తర్వాత మీ అప్లికేషన్. సో మనం ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం మనకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది.
సో, మీరు షెడ్యూల్ టైంలో అన్నీ సబ్మిట్ చేస్తే మీకు ఖచ్చితంగా సెలెక్ట్ అవుతారు. ఆ క్యాండిడేట్స్‌కి వాళ్ళు ఒక పోస్టర్ లాగా ఇస్తారు. అందులో మీ ఫోటో ఎడిట్ చేసుకొని లింక్డ్ఇన్‌లో కూడా పోస్ట్ చేసుకోవచ్చు. సో దట్ మీకు ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ ప్రోగ్రామ్‌లో పార్టిసిపేట్ అయినట్టు కొంచెం ఒక వెయిటేజ్ అనేది ఉంటుంది. సో దట్ మీ లింక్డ్ఇన్ కూడా కొంచెం బాగుంటుందన్నమాట. సో అండ్ మీరు చాలా కోర్సెస్ ఇంకా స్కిల్స్ కూడా నేర్చుకోవచ్చు. కమ్యూనికేషన్ నేర్చుకోవచ్చు. మీరు రెజ్యూమ్ బిల్డ్ చేసుకోవడం నేర్చుకోవచ్చు. సో ఇలాంటివన్నీ నేర్చుకోవచ్చు. మీరు ఎలా రిజిస్టర్ అవ్వాలి అనేది నేను ఇంకొక వీడియోలో మీకు ఖచ్చితంగా అర్థమయ్యేలాగా ఈజీగా చెప్తానన్నమాట. సో యెస్, అంతే. మీరు ప్రగతి పాత్ ఫ్యూచర్‌లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే 2 డేసే టైం ఉంది ఇంకా ఈ రోజుతో. ఖచ్చితంగా మీరు కొంచెం తొందరగా అప్లై చేసుకోండి. సో దట్ మీరు ఈ ఆపర్చునిటీ మిస్ అవ్వరు. సో ఇలాంటి మరికొన్ని ఆపర్చునిటీస్, ఇంకా ఇలాంటి ఇంటర్న్‌షిప్స్, ప్రోగ్రామ్స్, ఇలాంటి వాటన్నిటి కోసం మీరు ఖచ్చితంగా నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ.